హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ బీట్రూట్ అని వేపుడు అనేది మనం తెలుసుకుందామండి. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు దీన్ని. ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా మనం అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. పిల్లలకి మార్నింగ్ ఏం చేయాలి, త్వరగా లేవకపోయినా సరే త్వరగా చేసేసుకొని మన లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని తయారీ విధానం మనం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను పోసుకున్నానండి. అవి కొంచెం హీట్ అవ్వాలి. ఈ క్యారెట్ బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది, అంతేకాకుండా పిల్లలకి కూడా చాలా మంచిది. ఈ క్యారెట్ బీట్రూట్ అంటే కొంచెం మన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది కదా. ఓకేనా. ముందుగా నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఈ వెల్లుల్లి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కూడా వెల్లుల్లి అనేది చాలా మంచిది, అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా మంచిదండి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పు మనకి తింటూ ఉంటే మధ్యలో తగులుతుంది కదా, పంటి కింద బాగుంటుంది. ఓకే, ఇలాగ మనం బాగా ఫ్రై చేసుకుందాం వీటిని మొత్తం. ఓకే అండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది, పిల్లలకి కదా కొంచెం కారం ఎక్కువ తినరు వాళ్ళు. ఇలాగ ఒక ఎండుమిర్చి గిల్లుకొని వేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు తినేటట్టు అయితే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కరెక్ట్గా స్పైసీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంట్లోనే మనం. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ 2 తురిమేసి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో. ఈ బౌల్లో ఈ 2 కూడా మనం కలిపి పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఈ పోపులో ఇప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ తురుముకున్నది కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. బీట్రూట్ చాలా మంచిదండి, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే పిల్లలకైనా బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకి చాలా మంచిది. ఇది బీట్రూట్ అనేది మీరు డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, అది కూడా మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా దీన్ని మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్గా అంతా కూడా కుక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం చూసుకుందామండి. ఓకే, ఇదంతా కూడా బాగా ఇదవుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఒకసారి మనం అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం టేస్ట్కి సరిపడగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మనం నైట్ క్యారెట్ బీట్రూట్ తురిమేసి పెట్టేసుకుంటే కనుక మార్నింగ్ లేవగానే మనం ఇలా చేసేసుకుని సింపుల్గా మనం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసి పిల్లలకి కట్టేసి ఇచ్చేయచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు అది చెక్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇదంతా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇందులో వేసేసుకున్నాను నేను. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఒక మంచి రెసిపీతో మీట్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.